It is we have specific experts who maintain this ejection seats and the parachutes and everything else that comes with it. It's a very emotional and very అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది? బికాస్ మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఇంకా విడిచిపెట్టేస్తున్నారు, ఇంకా అది ఇంకా డిఫెన్స్ లో ఉండదు, మీకు చాలా కనెక్టివిటీ ఉంటుంది, మీరు ట్రావెల్ చేస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వదలాలలేదు. కానీ ప్రమాదం మీరు ముఖ్యమా లేకపోతే మీ ఎయిర్ క్రాఫ్ట్ ముఖ్యమా, ఈ క్వశ్చన్ వచ్చేస్తుంటుంది. హౌ ఎమోషన్ ఎలా ఉంటుంది ఆ టైంకి ఒక పైలట్ కి? It's very complicated, and all kinds of emotions which run through your mind, and life does flash before it happens, but you are trained to take these decisions, and there is a certain element of so many things that happen together. So one, it is not easy for me to describe it here on TV, so let's leave it at that. Okay, so అంటే ఎవరికైనా మీరు ఎగ్జాక్ట్ అయ్యే టైంలో ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ యువర్ ఓన్? లేదండి, you are trained to and you are fully equipped as a professional to take whatever decision is correct, and ఆ moment లో మనకు తోచింది చేయడం is the only correct thing to do. And thereafter, court of inquiry there is a high level panel which sits and understands what happened and why it happened, and whether it was your fault or the aircraft fault or the system itself had some other issues. Any kuda analyze chestaru, that's a different thing. But at that given time, the pilot has complete freedom to do what he is trained to do. ఓకే, సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను దీని అనుసంధానంగా అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ప్రమాదం జరిగిన తర్వాత మీరు బయటపడిన తర్వాత మళ్ళీ మీకు ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వడానికి టైం పడుతుందా, లేకపోతే అదొక ఘటనగా వదిలేస్తుందా, అది వెంటనే ఇస్తారా, లేకపోతే ఒక సర్టెన్ టైం మీకు వదిలేస్తారా, ఎలా ఉంటుందండి? There is a process, Andy. Wakati, if it is clearly identified that the court of inquiry ainappudu preliminary lone there will be a lot of information that is gathered as to emaindi anedi. So manaki ekkadanna if there is pilot lo lopam unte aa lopanni diddi dan tarvata they will let him fly again. ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ లో లోపం ఉంటే ఫ్లీట్ అంతా గ్రౌండ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చెక్ చేసి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ కత్మా ఎయిర్ క్రాఫ్ట్ లో దేనిలో ఉందా అని చెక్ చేసి దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఫ్లీట్ ఇస్ రిలీజ్ టు ఫ్లై and they will all fly. Similarly, in case ఈ రెండు కాకుండా సిస్టమ్స్ లో ఎక్కడన్నా ఏమన్నా ఫాల్ట్ ఉంటే ఆ సిస్టమ్స్ ని కరెక్ట్ చేస్తారు. So it is a very holistic process, and like in my case, my ejection was very low, so I had broken my back, so I lost senses in my lower limbs for some time, and I had fractured my knee. So it took me 2 years to get medically fit and come back to fly. So I came back to fly after 2 years. So it and some people fly within a week, some people fly after 1 month. It is all case to case and situation but right. So it's not an easiest thing to discuss. మీరు అన్నట్టుగా MiG-21 కి సంబంధించి మిగ్ స్థానంలో వచ్చిన తేజస్ గురించి మాట్లాడుకోవడం బహుశా ఈరోజు అది కోఇన్సిడెన్సా కాదా అనేది పక్కన పెడితే, బట్ ఆ ప్రమాదాన్ని మీరు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎలా ఉంటుంది ఆ ప్రమాదాన్ని, అండ్ దగ్గర నుంచి చూడడం కాదు, మీరు ఆ ప్రమాదాన్ని అనుభవించారు, అండ్ ఇటువంటి సందర్భంలో ఏం చెప్పాలనుకుంటున్నారు టు ద పీపుల్, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం మన డిఫెన్స్ విషయంలో ఆ ప్రమాదాన్ని చూస్తున్నారు, ప్రమాదాన్ని చవి చూస్తున్నారు, ప్రమాదాన్ని చూస్తున్నారు, మీ మాట ఏంటి సార్ ఆఖరిగా? ఆపరేషన్ సింధూర్ లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన ఎయిర్ వారియర్స్, మన యోధులు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ డిస్ప్లే చేశారండి. త్రివిధ దళాలు చేసింది ఒక పక్కనైతే ఎయిర్ ఫోర్స్ చేసింది మీరు చాలా ప్రత్యక్షంగా చూశారు. అవును. And you have experienced it, and I can only say we are among the best in the world. You can be absolutely proud of your armed forces. ఎవరో ఏదో కామెంట్ చేశారని చెప్పి మీరు ఎక్కడ కూడా మీ ఆలోచనలు మార్చుకోమాకండి. విశ్లేషణ అవుతుంది, ఈ యాక్సిడెంట్ ఎందుకైంది అనేది అది వస్తుంది, టైం బట్టి ఇట్ విల్ కమ్ అవుట్. బట్ అవన్నీ పక్కన పెడితే please remember we are among the best, and the Air Force will continue to keep our skies safe.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు టాక్ టు యూ రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని అండ్ మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నమస్తే. సో రైట్, అది రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ చెబుతోంది. ఒకటి మాత్రం వాస్తవం, దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఒక్కసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. క్రాష్కి సంబంధించిన రోజు మీరు చూడొచ్చు, యుద్ధ విన్యాసాలు కావచ్చు, విన్యాసాలు అనొచ్చు, లేకపోతే ప్రదర్శనకు సంబంధించి ప్రదర్శన జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా నార్మల్గానే వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు ఆ ప్రదర్శన జరుగుతూనే ఉంది. సర్వసాధారణంగా ఎలా ఉంటుందో రెగ్యులర్గా అది అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ గింగిరాలు కూడా కొట్టింది. బట్ ఏం జరిగింది? ఆ ప్రమాదానికి సంబంధించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ని మనం చూద్దాం. ఆ ప్రమాదానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ రెడ్ సర్కిల్లో మీకు కనిపిస్తోంది కదా. అంతవరకు ప్రదర్శన బాగానే అయ్యింది. అంటే పైలట్ కూడా మీరు ఆ విజువల్ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఆఖరి క్షణం తన పైలట్ ఆ ఎయిర్క్రాఫ్ట్ని కూడా కాపాడుకోవాలని చేసిన తాపత్రయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు చెప్పినట్టుగా ఈరోజు భారత వైమానిక దళం తన కుటుంబ సభ్యుని కోల్పోయింది. కేవలం వైమానిక దళం మాత్రమే కాదు, యావత్ భారతం కూడా. ఎందుకంటే మీరు చూడొచ్చు, అలా చేయగలమా? సగటు మనిషికి సాధ్యమా? కానీ ఒక పైలట్కి మాత్రమే సాధ్యం. అది భారత వైమానిక దళ సభ్యుడికి మాత్రమే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. అఫ్కోర్స్ మిగిలిన వారికి కూడా ఉండొచ్చు, మిగిలిన విదేశాలకు సంబంధించి. మన గురించి మనం మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, అంటే మన భారతీయ కీర్తిని జగన్మోహన్ గారు చెప్పినట్టు 52,000 ఎత్తుకు వెళ్ళే సామర్థ్యం ఉన్న ఈ తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో మనకున్న ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని ప్రజెంట్ చేయడంలో భాగంగా ఎక్కడైనా తప్పు జరిగిందా? లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటూ ఉంటాం కదా, అంటే ది బెస్ట్ ఇచ్చేయాలి అని చెప్పి ఒక తాపత్రయం ఉంటుంది కదా, అక్కడ ఏమైనా జరిగిందా? మీరు చూస్తే కనుక అంత వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారికి ఆల్టిట్యూడ్ని కోల్పోయింది. ఆల్టిట్యూడ్ కోల్పోయిన తర్వాత పైలట్ అనుకోవచ్చు, ఓకే ఇది కష్టం, దీన్ని విడిచిపెట్టేద్దాం, నా ప్రాణాలు కాపాడుకుందని చెప్పి ఎగ్జాక్ట్ అవ్వచ్చు కాక. కానీ ఆయన ఎక్కడ ఎగ్జాక్ట్ కాలేదు. అంటే ఆఖరి నిమిషం వరకు కూడా తన ఎయిర్క్రాఫ్ట్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నమే. తన ఎయిర్క్రాఫ్ట్ని, ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా 600 కోట్లు, సుమారుగా పోయిన 500 అట్లీస్ట్ కండిషన్స్లో 400 కోట్లు అనుకుందామా? అంటే అంటే దాదాపు 150 కోట్ల జనాభా అంతే, 300 కోట్లు. అంటే ఒకసారి ఆలోచించండి, మన భారత వైమానిక దళం, మన భారతీయ సైనికులు మన కోసం ఎంత ఆలోచిస్తారు. గ్రౌండ్లో మన గురించి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మస్తిష్కాల్లో ఎంతగా మెదులుతూ ఉంటాయి ఆలోచనలు అనేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మన భారతీయ వైమానిక దళానికి, భారతీయ నావికా దళానికి, మరీ ముఖ్యంగా మన త్రివిధ దళాలకి. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనల్ని కాపాడేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళ తాపత్రయం ఈరోజు ఇంకొక సజీవ దృశ్యాలు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం మన భారతీయ వైమానిక దళ సభ్యునొక్కరిని కోల్పోయాం. భారతదేశం ఒక కుటుంబ సభ్యుని కోల్పోయింది. ఎందుకంటే సర్వసాధారణంగా ఎవరికి పడితే వాళ్ళ చేతికి చేరండి. మన వాడుక భాషలో చెప్పాలంటే ఎవరి చేతికి పడితే